హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ ఆల్రౌండర్ భార్గవి. నేను ఈ వీడియోలో బ్లౌజ్ కటింగ్ సింపుల్గా ఏ విధంగా చేయాలి, ఇన్విజిబుల్ పైపింగ్ చేయడానికి బ్లౌజ్ కటింగ్ చూపిస్తున్నానండి. దానికోసం ప్రత్యేకించి కొలతలు ఏం అవసరం లేదు. ఇక్కడ నేను పొడవు 15 ఇంచెస్ పెడుతున్నాను. ఇక్కడ నేను అన్నీ చెప్తున్నానండి. ఇది వీడియోలో కనిపించకపోయినా ఇది 5.5 ఇంచెస్ షోల్డర్ పెడుతున్నాను. నెక్ విడ్త్ 2.5 పెడుతున్నాను. 2.5 పెట్టుకోవచ్చు, 2.5 పెట్టుకోవచ్చు, మన ఇష్టము. ఇక్కడ ఆర్మ్ హోల్ లూజ్ వచ్చి 6 ఇంచెస్, చెస్ట్ లూజ్ వచ్చి 8.5 ఇంచెస్ పెడుతున్నానండి. ఇక్కడ 5.5 ఇంచెస్ ఉందో లేదో చూసుకొని ఇక్కడ 6 ఇంచెస్కి ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇక్కడ నెక్ లెంత్ వచ్చి 9 ఇంచెస్, ఇక్కడ అడ్డం 3 ఇంచెస్ ఇలా మార్క్ చేసుకొని ఇక్కడ నుంచి ఇక్కడికి బాక్స్ ఈ విధంగా ఇలా గీసుకోవాలి. స్కేల్ ఉంటే స్కేల్తో అన్నా గీసుకోవచ్చు, నేను టేప్తో గీసేస్తున్నాను. ఇక్కడ చెస్ట్ లూజ్ 8.5 ఇంచెస్ మార్క్ చేస్తున్నాను అనమాట. మీకు చెస్ట్ లూజ్ని బట్టి 4గా డివైడ్ చేసుకోవాలండి. చెస్ట్ లూజ్ని 34 కాబట్టి నేను 8.5 మార్క్ చేస్తున్నాను. ఒక 1.5 ఇంచెస్ 2 ఇంచెస్ ఖర్చు మీ ఇష్టం అనమాట. ఇక్కడ పైన ఎంత కొలుతుందో కింద కూడా అంతే వెస్ట్ దగ్గర పెట్టేసుకోవచ్చు. 1 ఇంచ్ ఎలాగో మనం డార్క్స్లోకి వెళ్తుంది కాబట్టి ఇక్కడ కూడా కొలత సేమ్ యాస్టీస్ పెట్టేసుకోవచ్చు. ఇక్కడ 1 ఇంచ్ పైకి మార్క్ చేసుకొని ఈ విధంగా ఆర్మ్ రౌండ్ గీసుకోవాలి. అలానే నెక్ కూడా రౌండ్ ఈ విధంగా గీసేసుకోవటమే. ఇది నేను ఇన్విజిబుల్ పైపింగ్కి చేద్దామని కట్ చేస్తున్నానండి. దానికి ఏమీ ఎక్స్ట్రా క్లాత్ తీసుకొని అవసరం లేదు, వేరే కొలతలు ఏమి ఉండవు. నార్మల్ బ్లౌజ్ ఎలా కట్ చేస్తామో అంతే విధంగా ఇన్విజిబుల్ పైపింగ్ కూడా మనం కట్ చేసుకోవచ్చు. అందుకే నేను మీకు ఈజీగా ఎలాగా కట్ చేసుకొని స్టిచ్ చేయాలనేది ఈ వీడియోలో చూపిస్తున్నాను. మొత్తం మన నార్మల్ బ్లౌజ్ కటింగే. ఇదైతే లైనింగ్ కట్ చేస్తున్నాను. లైనింగ్ పర్ఫెక్ట్గా కట్ చేసుకొని దీని ప్రకారం మెయిన్ ఫ్యాబ్రిక్ కట్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు బ్యాక్ పార్ట్ కటింగ్ కంప్లీట్ అయింది. దీని ప్రకారమే ఫ్రంట్ పార్ట్ కూడా కట్ చేసుకోవాలి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ని ఈ విధంగా వన్ సైడ్ ఇలా క్రాస్గా పెట్టుకోవాలన్నమాట. ఇక్కడ ఆర్మ్ హోల్ క్రాస్గా ఉండేటట్టు స్ట్రైట్ లైన్కి ఆర్మ్ హోల్ 2 కొసలు అటాచ్ అయ్యేటట్టు పెట్టుకోవాలి. ఇక్కడ 2 ఇంచెస్ పైకి మార్క్ చేసుకొని ఇలాగ ఫోల్డ్ చేసేసుకోవాలి. బ్యాక్ పార్ట్ని ఫోల్డ్ చేసేసుకొని చుట్టూతో కూడా బ్యాక్ పార్ట్ మాదిరి మొత్తము కూడా గీసేసుకోవాలి. ఇక్కడ నేను కెమెరా కొంచెం చూసుకోలేదండి, కొంచెం ఎదురు పెట్టుకుంటే సరిపోతుంది, కొంచెం ఇగ్నోర్ చేయండి. ఇలాంటి కటింగ్ వీడియోస్ నా ఛానల్లో చాలానే ఉన్నాయి, కానీ ఈ కటింగ్ ఎందుకు చూపిస్తున్నానంటే పైపింగ్ చేసుకోవడానికి మీకు ఈజీగా సేమ్ బ్లౌజ్ కటింగే అని చెప్పడానికి మాత్రమే ఈ కటింగ్ చూపిస్తున్నాను. స్టిచ్చింగ్ వీడియో నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తానండి. ఇది జస్ట్ మొత్తం కూడా కటింగ్ వీడియోనే డీటెయిల్డ్గా చూపిస్తున్నాను అనమాట. ఇలాగా ఫ్రంట్ నెక్ 7 ఇంచెస్ గీసేసుకొని చుట్టూతో కూడా బ్యాక్ పార్ట్ లాగానే మొత్తం కట్ చేసుకోవాలి. ఇక్కడ 1/2 ఇంచ్ పైకి మార్క్ చేసుకోవాలి. ఇక్కడ ఉక్స్ పట్టి కాజా పట్టే వైపు 1 ఇంచ్ పైకి మార్క్ చేసుకోవాలన్నమాట. ఇది 5 ఇంచెస్ ఉంటుందండి. ఒక 2.5 ఇంచులు మధ్యలో కరెక్ట్గా 2.5 ఇంచుకి మార్క్ చేసుకుంటే అక్కడ ఒక డార్స్ వస్తుంది కదా, అదనమాట. ఇక్కడ రౌండ్ గీసేస్తున్నాను, ఫ్రంట్ పార్ట్ రౌండ్. ఇక్కడ ఆర్మ్ హోల్ రౌండ్ కూడా 1 ఇంచ్, ఒక 1/2 ఇంచ్ డౌన్ తీసుకోవాలి కదా, అదనమాట. ఇక్కడ నేను ఉక్స్ పట్టి కాజా పట్టి వైపు నుంచి ఒక పాయింట్ తక్కువ వచ్చేలాగా 4 ఇంచెస్కి ఇక్కడ మార్క్ చేసుకొని ఇక్కడ చెస్ట్ పాయింట్ మార్క్ చేసుకోవాలండి. అలానే 13.5 ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి. ఇక్కడ చెస్ట్ పాయింట్ వచ్చేసి 10.5 ఇంచెస్ అనమాట. ఈ 10.5 ఇంచెస్కి ఒక మార్క్ చేసుకోవాలి. ఇక్కడ ప్లస్ మార్క్ వచ్చింది చూసారా, అక్కడ మెయిన్ టక్స్ ఈ విధంగా మార్క్ చేసుకోవాలన్నమాట. ఈ మెయిన్ టక్స్ ఈ చెస్ట్ పాయింట్ దగ్గర నుంచి కిందకి ఈ విధంగా డ్రా చేసుకోవాలి. ఇప్పుడు అటు ఒక 1 ఇంచ్ ఇటు ఒక 1 ఇంచ్ మార్క్ చేసుకొని పైకి కోణంగా మార్క్ చేసుకోవాలి. ఇక్కడ కొలత వచ్చేసి మనకి 2.5 ఇంచెస్ కానీ 3 ఇంచెస్ కానీ ఉండాలి. 2.5 ఇంచెస్ మాత్రమే ఉండాలి, ఎందుకంటే మనం ఇక్కడ ఉక్స్ పట్టి కాజా పట్టి కొంచెం వెళ్తుంది కదండి క్లాత్, సో కొలుచుకుంటే 2.5 ఇంచెస్. ఇక్కడ ఒక 2.5 ఇంచెస్ డార్క్స్కి మార్క్ చేసుకోవాలి. ఇక్కడ మనకి 3 వైపులా కూడా ఈ మిడిల్లో గ్యాప్ అనేది కరెక్ట్గా ఉండేటట్టు చూసుకొని ఇక్కడ మార్క్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ ఈ 2 పాయింట్ల మధ్యలో ఇలా పాయింట్ పెట్టుకొని ఈ ఆర్మ్ హోల్ టక్స్ అనేది డ్రా చేసుకోవాలి. ఒకసారి ఈ రెండిటికి మధ్యలో సేమ్ కొలత అనేది ఉందో లేదో చూసుకొని ఈ విధంగా మార్క్ చేసుకోవాలన్నమాట.
ఇప్పుడు ఇక్కడ ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా ఫ్రంట్ పార్ట్ ఈ విధంగా మార్క్ చేసేసుకొని కట్ చేసేసుకోవడమే. ఇక్కడ ఒక పావు ఇంచ్ అనేది పైకి పెట్టుకోవాలండి. అప్పుడు నెక్ అనేది టైట్గా ఉంటుంది. అలానే ఇక్కడ కూడా ఆర్మ్ హోల్ కింద కూడా ఒక హాఫ్ ఇంచ్ అనేది ఎక్సెస్ తీసుకోవాలన్నమాట. ఇది ఎవ్వరు చెప్పరండి. కుట్టగా మనకి తిత్తులు రాకుండా కరెక్ట్గా ఫిట్ అవ్వటానికి కొంచెం ఎక్సెస్ ఇక్కడ నెక్ దగ్గర కొంచెం తక్కువ తీసుకోవాలన్నమాట పైకి. అప్పుడు నెక్ ఫిట్గా ఉంటుంది. ఈ విధంగా మొత్తము కూడా గీసిన దాని ప్రకారం కట్ చేసేసుకోవడమే. బ్యాక్ పార్ట్తో మాత్రమే ఇలాగ కట్ చేసేసుకోవాలి. ఇప్పుడు హ్యాండ్స్ అన్నమాట. హ్యాండ్స్ ఇలా 4 ఫోల్డ్స్ వేసేసుకొని పొడవు 8 ఇంచెస్ పెడుతున్నానండి. 8 ఇంచెస్ ఇటు, అలానే ఇటు సైడ్ కూడా 8 ఇంచెస్ మార్క్ చేసుకొని 3 ఇంచెస్ డౌన్ పెట్టుకోవాలి. ఇప్పుడు ఇక్కడ మనకి ఆర్మ్ హోల్ ఎంత వెడల్పు ఉందో చూసుకోవాలన్నమాట. ఇక్కడ నాకు ఆర్మ్ హోల్ లూజ్ వచ్చేసేసి 6.5 ఇంచెస్, 16 ఇంచెస్. సో 16 ఇంచెస్ 8 ఇంచెస్ కరెక్ట్గా సరిపోయిందండి. సో దీని ప్రకారం 8 ఇంచెస్ వరకు మార్క్ చేసుకొని ఒక 1 ఇంచ్ ఏమో ఎక్సెస్ ఉంది, దాన్ని ఖర్చులో పెట్టుకొని ఇలాగ ఒక చిన్నగా కర్వ్ గీసేసుకోవటమే. అలానే ఫ్రంట్ పార్ట్కి కూడా ఒక హాఫ్ ఇంచ్ లోతు ఉండేటట్టు మార్క్ చేసేసుకోవడమే. చాలా ఈజీ అండి. హ్యాండ్స్ అలానే 5.5 ఇంచెస్ హ్యాండ్స్ రౌండ్, 1 ఇంచ్ ఏమో ఖర్చు పెట్టాను. అలానే పైకి కూడా 1 ఇంచే కదా వచ్చింది. ఇక్కడ కొంచెం క్లాత్ అనేది ఎక్సెస్ తగ్గిందనమాట. కొంచెం క్లాత్ అనేది ఏం పర్వాలేదు, అదంతా ఖర్చులోకి వెళ్ళిపోతుంది. ఇప్పుడు దీని ప్రకారము కట్ చేసేసుకోవటమే. హ్యాండ్స్ అయితే కటింగ్ చాలా ఈజీ అండి. మార్కింగ్లు చేసేసుకొని మార్క్స్ చేసుకొని కట్ చేయాల్సిన పని లేదు. ఇలాగ సింపుల్గా కట్ చేసుకుంటే చాలు, కరెక్ట్గా వస్తుంది తిత్తులు లేకుండా. ఇదేమో షేప్ బెల్ట్ అనమాట. షేప్ బెల్ట్ 9.5 ఇంచెస్ వెడల్పుతోటి 4 ఇంచెస్ ఒకవైపు, 3.5 ఇంచెస్ ఒకవైపు మార్క్ చేసుకొని కట్ చేసుకోవాలన్నమాట. అంతేనా, చాలా ఈజీ అండి. ఇదిగోండి ఇక్కడ డౌన్ దగ్గర మటుకు 3 ఇంచెస్ పెట్టుకోవాలి. మనం చెస్ట్ పాయింట్ ఎక్కడ 1 పాయింట్ తక్కువ 4 ఇంచెస్ మార్క్ చేసుకున్నాం కదా, అక్కడ మాత్రమే 3 ఇంచెస్ డౌన్ పెట్టుకోవాలన్నమాట. నా వీడియోస్లో ఒకసారి చూడండి. ఇలా షేప్ బెల్ట్ కటింగ్ కూడా షేప్ బెల్ట్ కటింగ్ అలానే స్టిచ్చింగ్, ఫ్రంట్ పార్ట్ స్టిచ్చింగ్ చాలా క్లియర్గా ఉంటాయి. ఈ వీడియోలో మీకు లైటింగ్ కూడా అంత పర్ఫెక్ట్గా లేదనుకుంటున్నాను. ఇది పర్పస్ ఏంటంటే వీడియో షూట్ చేయడం ఓన్లీ ఇన్విజిబుల్ పైపింగ్ కోసమే నేను షూట్ చేస్తాను అనమాట. ఇప్పుడు దీని ప్రకారము మొత్తము కూడా మెయిన్ ఫ్యాబ్రిక్ అనేది కట్ చేసేసుకోవాలి. మెయిన్ ఫ్యాబ్రిక్లో ఇలా స్ట్రైట్ లైన్స్ చూసినాయి కదా, స్ట్రైట్స్ సిల్వర్ కలర్తో కనిపిస్తున్నాయి కదా. సో స్ట్రైట్గా పీసెస్ ఉన్నాయి కాబట్టి మనం షోల్డర్, బ్యాక్ పార్ట్ కానీ ఫ్రంట్ పార్ట్ కానీ హ్యాండ్స్ కానీ స్ట్రైట్ పీసెస్గా కట్ చేసుకుంటేనే, అంటే ఈ స్ట్రైట్ లైన్స్ స్ట్రైట్గా ఉండేటట్టు ఉంటేనే బ్లౌజ్ అనేది లుక్ వస్తుంది అనమాట. సో ఆ విధంగా ఈ పార్ట్స్ అన్నీ అరేంజ్ చేసుకోవాలి. ఇదిగోండి బ్లౌజ్ హ్యాండ్స్కి కూడా స్ట్రైట్ లైన్స్ వచ్చే విధంగానే నేను అరేంజ్ చేశాను అనమాట. మొత్తము ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ మొత్తము అసలుకి ఈ విధంగా ఫస్ట్ అరేంజ్ చేసుకొని కరెక్ట్గా ఉందో లేదో చూసుకోవాలి. చూసుకున్న తర్వాత దీని ప్రకారము ఈజీగా కట్ చేసేసుకోవడమేనండి. ఇదిగోండి మొత్తము అయితే సరిపోయినాయి. ఇక్కడ ఇంకా 1 by 1 కట్ చేసుకోవడమే. బ్యాక్ పార్ట్ దగ్గర నుంచి నేను ఎక్సెస్ ఏం కట్ చేయకూడదండి. క్లాత్ని బట్టి మనం కట్ చేసుకోవాలి. ఇక్కడ కరెక్ట్గా సరిపోయినాయి మెయిన్ ఫ్యాబ్రిక్కి లైనింగ్ పీసెస్లు. సో అందుకని చెప్పి నేను బొటాబొటిగా, అంటే ఎక్కువ కట్ చేసేయట్లేదు, కరెక్ట్గా కట్ చేస్తున్నాను. ఇలా కట్ చేసుకుంటున్నాం కాబట్టి కుట్టేటప్పుడు చాలా నీట్గా వస్తుందండి. మనం కుట్టినాక జాయిన్ చేశాక ఎక్సెస్ పార్ట్స్ అన్ని కట్ చేసుకోవడం అలా ఏం పని ఉండదు. ఇదిగోండి బ్యాక్ పార్ట్ అయిపోయింది. నెక్ కట్ చేయట్లేదు. ఇక్కడ కింద కొంచెం ఎక్సెస్ ఉంది కాబట్టి దాన్ని కూడా ఎగుడు దిగుడు ఉంది కాబట్టి కట్ చేసేస్తున్నాను. సో బ్యాక్ పార్ట్ కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు హ్యాండ్స్ కట్ చేస్తున్నాను. హ్యాండ్స్ ఆల్రెడీ సగం కట్ చేసేసాం కాబట్టి ఇంకొంచెం కాస్త కట్ చేసేస్తే హ్యాండ్స్ కటింగ్ కూడా అయిపోతుంది. ఈ కింద కూడా ఎగుడు దిగుడు ఉంది కాబట్టి దీన్ని కూడా కట్ చేసి పక్కన పడేస్తున్నాను. అంతేనండి. బ్లౌజ్ కటింగ్ అంటే పెద్ద బ్రహ్మాండం ఏమీ కాదు. చాలా ఈజీగా కట్ చేసేసుకొని మన బ్లౌజులు మనమే స్టిచ్ చేసుకోవచ్చు. ఇప్పుడు దీని ప్రకారం ఫ్రంట్ పార్ట్ కూడా కట్ చేసేస్తున్నాను. ఈ బ్లౌజు మెయిన్ ఫ్యాబ్రిక్ వేసుకునేటప్పుడు రెండు పీసెస్ కరెక్ట్గా ఉన్నాయో లేదో చూసుకోవాలి. ఇదిగోండి ఎగుడు దిగుడు ఉంటే ఒక పీస్ కట్ అవుతుంది, కింద పీస్ కట్ అవ్వదు. అలాగా కాకుండా నీట్గా జాగ్రత్తగా కట్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ కూడా నెక్ నేను కట్ చేయట్లేదండి. సో ఇక్కడ షేప్ బెల్ట్ వచ్చేసింది అనమాట. షేప్ బెల్ట్ ఈ పార్ట్లో వచ్చింది.
సో ఇక్కడ కూడా షేప్ బెల్ట్ కంప్లీట్గా కట్ చేసేస్తున్నాను. సో ఇవండి మెయిన్ పార్ట్స్ బ్లౌజ్ కటింగ్కి. ఈ 4 వచ్చేసేసాక ఇంకా మెడ పట్టీలు ఎలాగో పైపింగే కాబట్టి మెడ పట్టీలు అవసరం లేదు. ఇవే మిగిలిన మెయిన్ ఫ్యాబ్రిక్లో. ఇదేమో నడుం బెల్ట్. సో సిల్వర్ కలర్ స్ట్రైప్స్ వచ్చినాయి కాబట్టి సిల్వర్ కలర్ క్లాత్తో ఇలాగా స్కేల్ అంత వెడల్పు గీసేసుకొని పైపింగ్ క్లాత్ కూడా నేను ఇక్కడే కట్ చేసేస్తున్నాను. ఇదండి కటింగ్ వీడియో. మీకు కనుక అర్థమైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. స్టిచ్చింగ్ వీడియో నెక్స్ట్ వీడియో అప్లోడ్ చేస్తాను. మీకు ఈ వీడియో తప్పకుండా అర్థమైతే నెక్స్ట్ వీడియో చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.